నమస్కారం E6 ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. KPHP కింగ్ అండ్ క్వీన్స్ పబ్ పై పోలీసుల మెరుపు దాడి. డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి. ఒడిశా ITDA AEE వైకుంఠనాథ్ బెహ్రా ఇళ్లపై విజిలెన్స్ దాడులు. కుబేరుని మించిన అక్రమాస్తుల గుర్తింపు. ఢిల్లీ జల రాజకీయాలపై హరీష్ రావు పవర్ఫుల్ స్పీచ్. కేంద్రం వద్ద తెలంగాణ ఎంపీల మౌనంపై ఫైర్. నిమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. కేసర పరిధిలోని గోధుమకుంటలో చైన్ స్నాచింగ్ కలకలం. వృద్ధురాలను అడ్డగించి లూటింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే భాగ్యనగరంలోని పబ్ నిర్వాహకులకు పోలీసులు పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. కూకట్పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ అండ్ క్వీన్స్ పబ్ పై శనివారం అర్ధరాత్రి పోలీసులు ఊహించని రీతిలో ఆకస్మిక దాడి చేశారు. ప్రభుత్వ నిబంధనలను సమయపాలనను తుంగలో తొక్కి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ను యథేచ్ఛగా నడుపుతున్నారనే పక్కా సమాచారంతో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలో దిగి తనిఖీలు చేపట్టడం నగర వ్యాప్తంగా మైండ్ బ్లాకింగ్ సంచలనంగా మారింది. వీకెండ్ కావడంతో KPHBలోని సదర్ పబ్లో కస్టమర్ల హంగామా నడుస్తుండగానే డీసీపీ ఎంట్రీతో పబ్ యాజమాన్యం ఫ్యూజులు అవుట్ అయ్యాయి. కూకట్పల్లి ఏరియాలో నైట్ లైఫ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పబ్లపై పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కింగ్ అండ్ క్వీన్స్ పబ్ ఓపెన్ చేసి ఉంచడానికి గుర్తించిన డీసీపీ రితిరాజ్ భారీ పోలీస్ బలగాలతో స్వయంగా పబ్లోకి దూసుకెళ్లారు. డీసీపీని చూసిన పబ్ మేనేజ్మెంట్ తలదూచుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. సదరు పబ్లో అనుమతులు లేకపోయినప్పటికీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లను యువతను ఆకర్షించేందుకు ఈ అక్రమ ఏర్పాట్లు చేసినట్లు తనిఖీలో తేలింది. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు నిబంధనలు అతిక్రమించినందుకు గాను పబ్ మేనేజర్తో పాటు మొత్తం 9 మందిని అక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. వారిని KPHB పోలీస్ స్టేషన్ తరలించి పబ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ సిటీ ఐటా కారిడార్ పరిసరాల్లో సమయం దాటి ఏ ఒక్క పబ్ నడిపినా సౌండ్ పొల్యూషన్ చేసిన లైసెన్సులు రద్దు చేసి జైలుకు పంపుతామని డీసీపీ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ జరిపిన ఈ మెరుపు దాడి హైదరాబాద్ నైట్ క్లబ్లు పబ్ నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అరే నిన్న ఏమైంది నైట్ మొత్తం ఏం బుర్ర వస్తుంది అందరూ తగ్గుతారు రాగు ఒక నెల రాగు నీకు అన్ని తెలిసిపోయింది కదా. అదే రోజేం తాగుతున్నాం రా. అరే నాకు స్నాప్ ఉన్నావా? ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రారంభ జీతం కేవలం 6,000. కానీ రిటైర్మెంట్ సమయానికి ఆయన సంపాదించిన ఆస్తులు చూస్తే ఐటీ కంపెనీల సీఈఓలకే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒడిశా రాష్ట్రంలో లంచాల తిమింగలంగా మారిన ITDA AEE వైకుంఠనాథ్ బెహ్రా అవినీతి సామ్రాజ్యాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు ఆయన ఇళ్లు ఆఫీసులపై ఏకకాలంలో బీభత్సమైన మెరుపుదాడులు నిర్వహించారు. ఒడిశా ITDAలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ బెహ్రా గతంలో 6,000 వేతనంతో జూనియర్ ఇంజనీర్గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల నిధులను పక్కదారి పట్టిస్తూ కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తారు. వైకుంఠనాథ్ బెహ్రాకు చెందిన బ్యాంక్ లాకర్లను విజిలెన్స్ అధికారులు ఓపెన్ చేయగా అందులో 2 కోట్లకు పైగా కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. నోట్లు చూసి విజిలెన్స్ అధికారులే షాకు గురయ్యారు. నగదుతో పాటు సుమారు 341 గ్రాముల విలువైన బంగారం, వివిధ బ్యాంకుల్లో ఉన్న 45 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు తక్షణమే స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠనాథ్ కేవలం నగదు రూపంలోనే కాకుండా
రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడి పెట్టారు. వివిధ ప్రాంతాల్లో 5 బహుళంతస్తుల భవనాలు, ఏకంగా 14 ఖరీదైన ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ దర్యాప్తులో డాక్యుమెంట్లతో సహా దొరికిపోయారు. ప్రస్తుతం వైకుంఠనాథ్ బెహ్రాను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ఈ అవినీతి నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది పెద్దల హస్తం ఉందనే కోణంలో విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా సాగుతున్న నదీ జలాల రాజకీయాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తమకు ఆదర్శమని చెప్పుకునే ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణుడు కేఎల్ రావు సైతం నదుల అనుసంధానం అనేది తెలంగాణ నుంచే జరగాలని ఆనాడే స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలు చక్రం తిప్పుతూ కీలుబొమ్మలా ఆడిస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా చూస్తున్నారంటూ హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ జలవనరుల హక్కులు మరియు కేంద్ర నిధుల కేటాయింపులపై హరీష్ రావు మీడియా వేదిక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. భారతదేశ సాగునీటి రంగానికి పితామహుడిగా పేరొందిన డాక్టర్ కేఎల్ రావు ప్రస్తావనను హరీష్ రావు తెరపైకి ఏపీ ప్రభుత్వం ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటుందో అదే కేఎల్ రావు దేశంలో నదులు అనుసంధానం చేయాల్సి వస్తే అది తెలంగాణ భూభాగం నుంచి జరగాలని నొక్కి చెప్పారని గుర్తు చేశారు. భౌగోళికంగా తెలంగాణకున్న ప్రాధాన్యతను ఆయన ఆనాడే గుర్తించారని హరీష్ రావు వివరించారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ మరియు ఇతర మిత్రపక్షాల ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తెస్తూ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని కీలుబొమ్మలా ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ నేతలు తమ ప్రాజెక్టుల కోసం పట్టుబడుతుంటే కేంద్రం కూడా తలుగుతోందని ఆరోపించారు. ఏపీ ఎంపీలు ఢిల్లీలో అంతలా ఒత్తిడి తెస్తుంటే తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కళ్లప్పగించి మౌనంగా చూస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు తేవడంలో కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటాను కాపాడడంలో ఇక్కడ బీజేపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నదుల అనుసంధానం మరియు జలాల పంపిణీపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావు నువ్వు మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలని తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇలా బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల పేద రోగులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి సరికొత్త బాస్ వచ్చారు. నిమ్స్ నూతన డైరెక్టర్గా ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా జీవో విడుదల చేసింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మరింత పరుగులు పెట్టించేందుకు ఈ పవర్ఫుల్ నియామకం చేపట్టింది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాహుల్ దేవరాజ్ని ప్రభుత్వం డైరెక్టర్ స్థానానికి ఎంపిక చేసింది. డాక్టర్ రాహుల్ దేవరాజ్ని నిమ్స్ డైరెక్టర్గా 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ
ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. వైద్యుడిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, నిమ్స్ ఆసుపత్రి పనితీరుపై ఉన్న పూర్తి అవగాహనను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో వేల కోట్ల రూపాయలతో కొత్త బ్లాకుల నిర్మాణం, బెడ్ల సంఖ్య పెంపు లాంటి ప్రతిష్టాత్మక మెగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కొత్త డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్న డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిమ్స్ ఆసుపత్రిలోని సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న స్థానిక సీనియర్ ప్రొఫెసర్కు డైరెక్టర్ పట్టడం దక్కడంపై ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అడ్మినిస్ట్రేషన్ మరింత పారదర్శకంగా సాగుతుందని భావిస్తున్నారు. నిమ్స్ కొత్త డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్న డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆసుపత్రిని జాతీయ స్థాయిలో ఎలా నెంబర్ 1గా నిలబెడతారో చూడాలి. మరికొద్ది గంటల్లోనే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో చైనీస్ నేచర్లు మరోసారి రెచ్చిపోయారు. కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధుమకొట్ట గ్రామంలో అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళ లక్ష్యంగా దుండగులు భయానక దోపిడీకి పాల్పడ్డారు. గుడిసెలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలను అడ్డగించి ఆమె మెడలోని 5 తులాల బంగారు మంగళసూత్రాన్ని క్షణాల వ్యవధిలో లాక్కెళ్లారు. బాధితురాల ఆర్తనాదాలతో ఊరు ఒక్కసారిగా మేల్కొనే లోపే దొంగలు బైక్పై పరారయ్యారు. గోధుమకొంట పరిసరాల్లో ఒంటరిగా ఉండే మహిళలపై నిందితులు చాలా రోజులుగా కన్నేసించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గోధుమకొంట గ్రామంలో పుట్టా సువర్ణ అనే వృద్ధురాలు రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసెలో హోటల్ నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. శనివారం రాత్రి ఆమె హోటల్ పనులు ముగించుకుని ఒంటరిగా ఉన్న సమయం చూసి దుండగులు లోపలికి చొరబడ్డారు. నిందితులు ఈ ఏరియాలో ముందుగానే పక్కగా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. సువర్ణమ్మను భయభ్రాంతులు గురిచేసి ఆమె మెడలో ఉన్న దాదాపు 5 తులాల బరువైన బంగారు మంగళసూత్రాన్ని పెకిలించుకుని బైక్పై క్షణాల్లో మాయమయ్యారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితురాల ఫిర్యాదుతో కేసర పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఆధారాలు సేకరిస్తున్నారు. గోధుమకొంట మెయిన్ రోడ్డుతో పాటు పక్కనే ఉన్న జాతీయ రహదారికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడపడుతున్నారు. రాత్రి వేళలో ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. కేసర పరిధిలో జరిగిన ఈ చైనీస్ నాచింగ్ ఘటన స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. మరి కేసర పోలీసులు ఈ గ్యాంగ్ను ఎంత వేగంగా పట్టుకుంటారో చూడాలి. రంగారెడ్డి జిల్లాలోని ఆదిపట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో గల కోహెడ గ్రామ సరిహద్దులో నెలకొల్పిన అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీస్తుండగా ఓర్వలేకపోతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో సాధించాలని ప్రగతిని సాధిస్తుండగా ఆరోపణ చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సాధించేందుకు కృషి చేస్తుండగా అడ్డుపడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా వాటిని రాజకీయం చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా RRR ఫ్యూచర్ సిటీని ఏర్పాట్లపై అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు సాగించే పన్నాగాలు పన్నుతున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని ప్రతిపక్ష పార్టీల తీరుని విమర్శించారు. రాబోయే కాలంలో 2034 వరకు తమ ప్రభుత్వ పాలన ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరుణంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ 1500 కోట్లు ఖర్చు చేస్తూ ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, వివిధ ప్రాంతాల సంఘాల నాయకులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి గ్రామం మరియు సండే మార్కెట్లోని వివిధ హనుమాన్ మందిరంలో శుభ శనివారం రోజు కావడంతో భక్తులందరూ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ముక్తకంఠంతో చేసి అభయాంజనేయ స్వామి కృపకు పాత్రులయ్యారు. తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ కూడా జరిగింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ్ గ్రామంలో నెలకొల్పుతున్న అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ స్థలంలో కోహెడ్ గ్రామ శివారు ప్రభుత్వ సర్వే నెంబర్ 137 గత కొంతకాలంగా స్థానిక రైతులు భూమిని సాగు చేస్తున్నారని, వారికి అండగా స్థానిక రాజకీయ నాయకులు అండగా ఉంటూ తమ మద్దతుగా వారికి సహాయం చేసుకొచ్చారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం తలపెట్టిన సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవానికి అడ్డుపడతారని ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక మాజీ కౌన్సిలర్లు కంబంపల్లి ధనరాజ్, బండారు బాలరాజ్, కారాడి శ్రీలత, అనిల్ కుమార్లను అరెస్ట్ చేసి పెద్దంబర్పేట్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక రైతులకు మద్దతు తెలపడం వల్లనే తమను అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. స్థానిక రైతులు కొందరు ప్రభుత్వ సర్వే నెంబర్ 137లోని లావణి పట్టాలు పొంది గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారని, వారికి అన్యాయం చేయడం వల్లే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు మద్దతు తెలిపినట్లు వారు వివరించారు. దీంతో అకారణంగా తమను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం సరికాదని, ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమని, రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు వివరించారు. ఈ అరెస్టులతో కోహెడ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామాల్లో జరుగుతున్న గ్రామ సభలు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించే వేదికలుగా మారుతున్నాయా, లేక కేవలం అధికారిక కార్యక్రమాలుగా ముగిసిపోతున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్న మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్న ఖనాపూర్ గ్రామంలో బలంగా వినిపిస్తోంది. గ్రామ సభ స్థానిక సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ప్రజల నుంచి స్పందన లేకపోవడం దురదృష్టకరం. అధికారులు వచ్చిన సమస్య ఉన్నా కూడా ప్రశ్న అడిగే ప్రజలు లేకపోవడంతో, అధికారులకు ఏ సమస్య తెలియకపోవడంతో అధికారులు ఎలాంటి సమాధానం లేకుండానే గ్రామ సభను జరిపించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించినప్పటికీ కూడా గ్రామ సభలకు ప్రజలు రాలేకపోతున్నారంటే లోపం ఎక్కడ? శనివారం చిన్న గణాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ వివిధ శాఖల అధికారులు, పాలక మండలి సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్తో కొనసాగించారు. గ్రామసభ అంటే ప్రజలు ఎండలో నిలబడి వినే కార్యక్రమం కాదు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం గ్రామ కార్యదర్శి బాధ్యత. టెంటు లేదా షామియాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు టెంటు లేదా షామియాన్ని ఏర్పాటు కూడా చేయలేని పరిస్థితి గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరుకు నిదర్శనమని గ్రామ ప్రజలు అంటున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి తుర్కపల్లిలోని ఓ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 2.5 కిలోల గంజాయి కూడా దొరికిందని అల్వాల్ సీఐ ప్రసాద్ తెలిపారు. మహమ్మద్ సలీం, భానుప్రకాష్, భరత్ కుమార్ ఈ నెల 1న తుర్కపల్లికి చెందిన రమేష్ ఇంటి తలుపులు పగలగొట్టి 31 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్టాప్, యాపిల్ వాచ్ దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం అల్వాల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 బైకులపై 3 యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. విచారణలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 తులాల బంగారం, ల్యాప్టాప్, వాచ్, 2.5 కిలోల గంజాయి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వానికి ఏడేడు కాకుండా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి 1వ తారీఖు రోజు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 29వ రోజు విహారయాత్రలకు పోవడం జరిగింది.
ఆ మధ్యలో ఒక 29 నుంచి 1 తారీఖు మధ్యలో ఇంట్లో దొంగలు పడి వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే కొంత క్యాష్ పోయిందనేది మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ద్వారా మా యొక్క అల్వాల్ టీము అలాగే సీసీఎస్ వాళ్ళు కలిపి సీన్ విజిట్ చేసి క్రూజ్ టీం కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో సీసీ కెమెరాలో ఇద్దరు వచ్చి లాక్ బ్రేక్ చేసేసి దొంగతనం చేసినట్లు గుర్తించబడింది. దాన్ని సీసీటీవీని ఆధారంగా చేసేసుకొని ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. దాంట్లో సంబంధించిన కొంత గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మధ్యలో ఒక 2.5 కిలోల మన గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కస్టడీ తీసుకుని మిగతా కూడా పోయిన సొత్తును కూడా రికవర్ చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష పేరిట బోయిన్పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహిళా విభాగ డీజీ చారు సిన్హా, మల్కాజ్గిరి సిపి సుమతి, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ హెడ్ శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదంతో భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలను గొడవలను సర్ది చెప్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ సెంటర్ల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించి వారిని సత్కరించారు. మారుతున్న జీవన ప్రమాణాలు, ప్రస్తుత సమాజ తీరుతెన్నుల నేపథ్యంలో దంపతుల మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు వస్తున్నట్టు తెలిపారు. దంపతుల మధ్య వచ్చే వైరుధ్యాలను మహిళా పోలీస్ స్టేషన్లలో పరిష్కరించడంతో పాటు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి తిరిగి వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల శాంతి భద్రతల పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. 4 కమిషనరేట్ల పరిధిలో గత 10 సంవత్సరాలుగా 30 కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి 50,000 కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి 6,700 మంది దంపతుల దాంపత్యాన్ని కాపాడినట్లు తెలిపారు. నేటి తరానికి చెందిన భార్యాభర్తలు అహంభావంతో గొడవలు పడుతూ ప్రతి చిన్న విషయానికి విడిపోయేంత దూరం వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. దంపతుల మధ్య మనస్పర్ధలను, ఇబ్బందులను దూరం చేసి వారి మధ్య ఏర్పరిచేందుకు కౌన్సిలింగ్ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. దంపతుల మధ్య అన్యోన్య జీవితానికి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గొడవలు జరిగినప్పుడు కోపోద్రిక్తులు కాకుండా సహనంతో వ్యవహరిస్తే భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మల్కాజ్గిరి కమిషనరేట్ సిపిని, మహిళా విభాగ పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఇప్పుడు ఆఫీసర్స్ వచ్చారు. ఐ థింక్ ది ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అండ్ ది కపుల్ కెన్ హ్యావ్ దర్ కేసెస్ రిజాల్వ్డ్ అట్ ది ఎర్లియస్ట్. అప్పుడు కౌన్సిలింగ్ ని ప్రతి కేసు ఒకరు చదువుకున్నారు, ఒకరు చదువుకోలేదు, అట్లా కేటగరైజ్ చేసి దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అవి మాత్రమే ఫస్ట్ కూర్చొని కౌన్సిలింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖ్య అతిథి శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారిని వేదికపైకి తీసుకుని రావాల్సిందిగా ఏసీపీ ఉమెన్స్ ఎవరైనా అనుభవం ఉన్న సికింద్రాబాద్ తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియరీ అకాడమీ శ్రీమతి బహుదీయులు ఉమెన్స్ డీజీపీ చార్ సిన్హా ఐపీఎస్ మేడం గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా రూపకర్త ప్రతి మహిళకు పోలీస్ యొక్క సపోర్టు. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెద్దదయ్యే వరకు ఒక్కొక్క స్టేజ్ లో అదేవిధంగా ఉమెన్స్ సేఫ్టీ లో భాగంగా భరోసా సెంటర్స్ కూడా స్థాపించడం జరిగింది. అక్కడ మా ఫాదర్కి మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేసి పనిచేయాలి. ఇప్పుడు మేము బాగా కలిసి ఉన్నాం. అప్పుడైతే ఏదైనా ఇబ్బంది లేకుండా బాగా ఉన్నాము. చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరు కలిసి ఉంటే కలదు సుఖం. అంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యి, అంటే మారుతున్న సమాజం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏదైతే మార్పులు ఇళ్లలో జరుగుతుందో, భార్యాభర్తల మధ్య సంబంధాల పైన ప్రభావం చూపుతుందో దాంతో మనం ఎక్కువ చూస్తున్నాము. మనస్పర్ధలు ఎక్కువై విడిపోవడానికి కూడా పెళ్ళైన కొన్ని రోజులకే, కొన్ని నెలలకే, కొన్ని సంవత్సరాలకే మనము ఈ కేసులు ఎక్కువగా
వచ్చేది చూస్తున్నాము. సో దాని గురించి ఒక 8-9 సంవత్సరాల క్రితం కూడా ఈ CDEW సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల సాధారణత గురించి వాళ్ళు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మహిళలకు బస్సుల్లో ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.